మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పేపర్ పట్టుకోగానే ఫస్ట్ అవపడ్డా బా మళ్ళీ మునగాని పిల్లాడిన ఏమంటాడు, తెలంగాణలో పోటీ చేస్తాం. ఏందమ్మా ఈ ఆరాటం పాడైపోయి 2-3 రోజుల నుంచి. పిల్ల బాగాలేకున్నా పిలుపు ముద్దుగుండాలని అంటారు. అవునా కాదా? మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదే ఉంటుంది. నీకు నోరు కుదరదా, పాడు కుదరదా? పుసుక్కున ఇంటివి అన్నాక ఇవాళ లేని పరిశాన్ని పెడితేవి. ఈ 3-4 రోజుల నుంచి ఆరాటం వినేది. మునుగోడు బై ఎలక్షన్లల్లా కేపాలకు వచ్చిన తిప్పల కంటే ఎక్కువ తిప్పలు వచ్చి పాడైనాయి. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తాడట. చేయరాజు మరి వాడు వద్దనడా? తెలంగాణలో పోటీ చేసి కేపాల రికార్డు కొట్టేసేయి. కేపాలకి ఇన్నోట్లు పడ్డాయో ఆ రికార్డుని తోడాల్సిన నష్టం లేదు. బరిలెక్క రికార్డు అయితే నువ్వు కొట్టలేవు, కానీ కేపాల రికార్డు అయితే కొట్టేసి ఉపాధి చెయ్యి. వాడని వద్దన్నాడు. తెలంగాణలో పోటీ చేస్తా, నువ్వు తెలంగాణలో చెయ్యి, అస్సాంలో చెయ్యి, బీహార్లో చెయ్యి, యాడన చెయ్యి. ఏమైనా చేస్తే జిహెచ్ఎంసీతో పాటు 2029లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేస్తారట. అబ్బర కొడుకు, అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తారట. నువ్వు ఒక్కడే చేస్తున్నా, పొత్తు పెట్టుకుంటున్నా. నీ తోటి కనుక పుసుకున్నాడన్న పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో నువ్వు చేయలేదు కాక అవతలను కూడా చెడగొడతావు పక్క. నువ్వు చేయలేదు కాక అవతలను కూడా పక్క చెడగొడతావు. ఈయనట పోటీ చేస్తాడు. చెయ్యాలి. పోటీ చేసి చెప్తిగా కేపాల్ రికార్డు తోడాల్సు, బరిలక రికార్డు అయితే తోడాల్సలేవు. కానీ తెలంగాణలో పర్యటిస్తా, ప్రజా సమస్యలపైన మాట్లాడతారంటున్నా. మనకు వచ్చిండు. ఇక ఏమన్నా సమస్యలు ఉంటే ఇక మీరు కాంగ్రెస్ని అడగకూరి, లేకపోతే బీఆర్ఎస్ని అడగకూరి, బీజేపీని అడగకూరి, ఈయన కాడికి కోరి మొత్తం సమస్యలు మొత్తం పరిష్కరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం తేడా తెప్పని చేసిండు. ఆడ ఎలాంటి సమస్యలు లేవు. అక్కడ అలసిపోయి ఇక ఈడ వచ్చి పడ్డాడు అనుకో రాదురిగా. ఆంధ్రప్రదేశ్ సమస్యలు అన్నీ క్లియర్ చేసిండు. పుసుకున్న కర్మజాలు ఎట్నో పాడైపోను చంద్రబాబు నాయుడు దగ్గర తీసిండు. కానీ చంద్రబాబు నాయుడుతోటి పోతే కనుక లేకుంటే ఒక్క ఎమ్మెల్యేనైనా గెలిచిపోను పాడైపోను. పిల్లి అదృష్టాలు బుట్టి దగ్గర పడ్డట్టు పడితే ఇప్పుడు ఏమంటాడంటే ఇక నేనే గెలిపించిన చంద్రబాబు నాయుడు అంటాడు. ఈయన బయలు అనుకుంటాను చూడు, అదేది ఇల్లు మీద పడుకొని అబ్బా ఇల్లు బారు మొత్తం నేనే ఆపుతున్నాను, నేను కనుక ఈ తల్లి ఇచ్చిపెడుతున్నా అంటే స్లాబ్ మొత్తం కింద కూతుంది అనుకునే అంత ముచ్చటే ఉంది ఈయన దగ్గర కూడా. తెలంగాణలో పర్యటిస్తా, ప్రజా సమస్యలపై మాట్లాడతా, నన్ను అడుగు పెట్టనివ్వబోమనే బెదిరింపులకు భయపడను, ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం, ఇది భారతదేశమా లేక పాకిస్తానా? ఇప్పుడు ఈయన ఫస్ట్ జనాలు రెచ్చగొట్టింది వాళ్ళు కావచ్చు, ఈయన కాదా అంటేనేమో ఈ కాలం తప్పిన ముచ్చట అవుతుంది. కానీ నాకు తావసం అంటే తావసం వస్తుంది ఈయన చెప్పే ముచ్చటకు. కానీ ఈడికెళ్ళి పోయిండు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈడిపోయిన ముచ్చట అందరికీ ఎరుకుందే. ఈడిపోయినాక మళ్ళీ ఆడికి పోయి ఒక వేలాది మంది ముందర మైకు పట్టుకొని మోతవారు ఏమన్నాడు, 11 రోజులు ఉపాసం పడినమ్మా, 11 రోజులు ఉపాసం పడినా అన్నాడా? అబ్బా హాలేమనుకోవాలి. అమ్మ పవన్ కళ్యాణ్ ఎంత మొగోడు రప్పిలా, అమ్మ మోతవారు ఉన్నట్టుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేనట్టుంది అని జనాలంతా మల్లాలని 11 రోజులు ఉప్పిడి ఉపాసం ఉండి పచ్చి మంచినీళ్ళు గంజి బువ్వ ఏం తిల్లి అని కథలబడి అక్కడ వాళ్ళని లేపాడు. అక్కడ పంచాయతీ పెట్టాడు. అక్కడ వాళ్ళు రక్తం మొత్తం మసిలిపోవచ్చు ఏడికాడికి. అబ్బా ఇంత పెద్ద మోతవారి గిసవంటి లీడర్ మనకు ఉన్నాడే అని గట్టిన ఓట్లు లేని వాళ్ళు బీర్పిచ్చంగాలు కొంతమంది సోపత అయ్యారుగా. మరి రెచ్చగొట్టినట్టు ఆయన తెలంగాణ వల్ల వాళ్ళు రెచ్చగొట్టినట్ట, మనం రెచ్చగొట్టినట్ట తెలంగాణలో. మళ్ళీ ఏమన్నాడు నిన్న కూడా చెప్పిన, మళ్ళీ చెప్తా. తెలంగాణలు గులిగితే, తెలంగాణలు ఏడిస్తే, తెలంగాణలు కన్నెర చేస్తే బస్టు కళ్ళు దిష్టకళ్ళు తెలంగాణలో ఈ తెలంగాణలో బస్టు దిష్టకళ్ళు పడి కోనసీమలు ఉన్న కొబ్బరి తోట మొత్తం నాశనం అయింది అని అన్నాడా అని లేదా? మరి గట్ట నాశనం అయ్యేది అంటే బాగానే పాడైపోతుంది. తెలంగాణలో నేడో బాగుపడదు. ఈ కష్టం కూడా చేయపోదు. ఏదో ఆ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం మీద ఎందుకు ఏకంగా అమెరికా మీదనే పెడుతుంది కన్నంతా. అమెరికా మీదనే కన్నేసి అమెరికా మొత్తం నాశనం కావాలి, అమెరికా సంపాదన మొత్తం మా తెలంగాణకు రావాలని కోరుకోపోయినావా? గట్ట ఉంటుండొచ్చు. నేనన్నా సిగ్గుండాలి జర్నాలు చెప్పుకుంటేందుకు. అవతలోడు ఏడిస్తే తోటలు ఖరాబ్ అవుతాయి. కొబ్బరి తోట మొత్తం ఊగనే కాయలంటే ఊగనే రాలిపోయినాయంట. మొత్తం ఏం పంట పండలేదంట కోనసీమ మొత్తం. అట్లా జనాలు రెచ్చగొట్టింది. తెలంగాణలో వాళ్ళు ఉన్నారా? నువ్వు కాదు. మరి ఇలా కథలు పడతావు ఎందుకు? మళ్ళా ఇవన్నీ బచ్చవాయి మాటలు మాట్లాడి తప్పితే ఇంకేమనుందా చెప్పుది. నిన్నేమన్నాడు? గద్దరా నాకు నేను బయట కోరిస్తే నీకు ఆయన సోపతుంటే ఉన్నదేమో. గద్దరా నాకు బయట కోరించిన మాత్రం తెలంగాణ మొత్తం నిన్ను తీసుకొని మెడల మీద వేసుకొని తిప్పుతారనుకుంటావా? గద్దరన్నకు నీకు ఏమైనా సోపతి ఉంటే ఉన్నదేమో. గద్దరన్న అరే అనేవాడు. గద్దరన్న నిన్ను కాదు మీ అన్నను కూడా అరే అంటాడు. అనకు పెద్ద మనిషి కాబట్టి అంటే అనడేమో. గద్దరన్నకు బయట కొనిసిన ముచ్చట దెప్పేసిండు. దెప్పేసినట్టేగా లెక్క.
ఇవన్నీ నోరుగచ్చు మాటలు మాట్లాడి ఇవాళ నేను మీ తెలంగాణకు వస్తా, మీ తెలంగాణలో సమస్యల మీద మాట్లాడతా. మా తెలంగాణ సమస్యల మీద మాట్లాడాల్సిన పని ఎక్కడిది నీకు? మాతోటి అయితే లేదని నీ కాడికి ఏమైనా వచ్చినావా? ఆయన ఆపదున్న నాడే రాకపోతే మీ ఆంధ్ర కాడికి పాడైపోను, మీ ఆంధ్ర నాయకుల కాడికి, మా ఆంధ్ర కాడికి అంటే మళ్ళీ ఆంధ్రలో అనుకునేది. కానీ ఆపదున్న నాడే మీ నాయకుల కాడ రామైతే మేము గీయాలి వస్తాములో మాకు అర్థం కాదు. కానీ సపరేట్ రాష్ట్రం అయిపోయాక మా బతుకు మీ బతుకులు, మీ బతుకు మీరు బతుకులు. నేను నేను కూడా చెప్పిన, మళ్ళీ ఇది కూడా చెప్తా. మీ సకదనం పాడైపోను. ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీసం ఒక రాజధాని కట్టియాలన్న సొయ్యి ఉందా మీకు? రాజధాని ఉందా మీకు? భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఉంది రాజధాని, కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం లేదట. పరీక్షల పోరగాళ్ళు పరిశాన్ అవుతున్నట. ఈ రాజధాని ఏడ ఉందంటే ఏం రాయాలరా నాయన? ఓడు అమరావతి అనే, ఓడు ఆడానే, ఈడానే పాడ ఏడ రాయాలని పరిశాలలో ఉన్నట. నీ చక్కదానం నీ కింద చెయ్యి అంతలేదు, కానీ ఇంకొని చెయ్యి పెడతానికి వచ్చిండు ఈయన. ఇంకొని చెయ్యి పెడతానికి వచ్చిండు ఈయన ఇవాళ వచ్చి నేను తెలంగాణలో ఇక నేను మల్లెపూలు లెక్క చేసుకొస్తా, ఆంధ్రప్రదేశ్ మొత్తం అలికిన ఏడు కాడికి అయిపోయింది, ఆడ ఇత్తనాలు జల్లి మొలకెత్తాలు ఎత్తాయి, కానీ ఇక మీ తెలంగాణ మొత్తం ఎండిపోతుంది, నేను వచ్చి బాగు చేస్తా అని కథలు పడితే ఓడి నమ్ముతుండొచ్చు. పోటీ చేస్తా తెలంగాణలో, చెయ్యి ఓడద్దన్నాడు, చెయ్యి. కానీ మరి ఆయన 11 రోజులు ఉపవాసం ఎట్ట ఉన్నావు, ఏం ఎక్కరకున్నావు చెప్పాలి. కోనసీమలో కొబ్బరితో ఎట్టండిపోయింది చెప్పాలి. చెప్పినాక పోటీ చెయ్యి ఓడద్దన్నాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా కదా, కేఏ పాలకు బాగానే ఓట్లు పడ్డాయి మునుగోడు బయలేషన్లో పోటీ చేస్తే. ఆయన రికార్డు పక్క కొట్టేస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది. కానీ బర్రెలక్క రికార్డు మాత్రం నువ్వు కొట్టేయలేవు. ఒకవేళ కొట్టేస్తే బర్రెలక్క రికార్డు కొట్టేసామంటే ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినట్టు లెక్క. ఈయనంట నేను పొత్తు పెట్టుకోనా ఇవి వస్తారా నీ సోది పాడైపోను. బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర పంజాబ్లో పర్యటించవచ్చు. బీఆర్ఎస్ అధినేతలు మహారాష్ట్రలో పంజాబ్లో పర్యటించవచ్చు. మహారాష్ట్ర పంజాబే కాదు, వేరే రాష్ట్రాలలో కూడా ఇంకా చాలా రాష్ట్రాల్లో పర్యటించవచ్చు. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళన్నా కానీ మరి నీ లెక్క 100% వచ్చిరా? ఈ మాట అన్నారా? వీళ్ళు అనలేదు కాబట్టి అలా రాణించారు, నువ్వు అన్నావు కాబట్టి నేను రాణిస్తలేరు. ఇదే మాట మీద అనుకున్నావు. తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులారా, మళ్ళీ పోతే పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు, ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సరే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది ఎంతో కొంత, కానీ ఈ రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకోళ్ళు పోయి ఆంధ్రప్రదేశ్లో పోయి కాంగ్రెస్ జెండా పార్టీ రారి మీటింగ్ రారి అంటే 200 మంది జమ అవుతున్న వచ్చిన కారు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పోయి మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టాం, మా దాంట్లో జైన్ అవుతారా అంటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదు. ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు. రాను పోను తువ్వకిరాయి బొక్క తప్పితే ఏం మిలగదిలకు. అవునా కాదా? మరి గాలకేమో గంత పౌరుషం ఉంటే మరి ఇక్కడ పాడైపోయిన గీతికి అసలు ఆదరిస్తారని అంటే వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంది. వాళ్ళతో మనకెందుకు మన సంసారం మనం చేసుకుందాం ఆలోచింటే మన కాడ కొంతమంది ఈ పవన్ కళ్యాణ్ చదువుకునే పెంపుడు ఫలానివి ఇక లేపుతా ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ అంటే ఏందనుకుంటున్నారు? రుస్తుం, కేక, కత్తి, తురుం, లొటపీసు, ఆసుపత్రి అనుకోరు, ఏమి నష్టం లేదు మాకు. కానీ మీరు తెలంగాణలో తిట్టిరు కాబట్టికే, మీరు తెలంగాణ మీద ఏడ్చిరు కాబట్టికే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటారంటే మీరు తెలంగాణలో తిరగొద్దు అని. అంటే నువ్వు తెలంగాణలో తిరగొద్దు అని అంటావు, నీ అయ్య జాగిర అంటే బరాబర్గా. అవునన్నా కాదన్నా తెలంగాణలో ఉన్నోళ్ళు, తెలంగాణ పుట్టిన వాళ్ళు అంతా అయ్య జాగిరి అన్నట్టే లెక్క, తాత జాగిరి అన్నట్టే లెక్క. బరాబర్గా ఈ తెలంగాణ మా తాత జాగిరి అని అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అంటారా అనరా? మరి నీకేం ఎక్కడ వచ్చిందని నీ అయ్య జాగిరా అని అంటే లేకపోతే నీ అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా ఏమన్నా తెలంగాణ? ఇంకెక్కడ వాయా రాహుల్ ప్రియాంక గాంధీ వాయనాడులో పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పర్యటించకూడదా? ఇదే నోరు మంచిది కాబట్టి నిన్ను ఓటు దగ్గర రాణిస్తాడు. కొన్ని పార్టీలు సోషల్ మీడియా ముసుగులో విద్వేషం, నేను చెరువు కబ్జా చేశానని నిర్ధారిస్తే సర్కారుకు రాసిస్తా, తెలంగాణ ఏపీని కలిపే హైవేకు బురుగుల పేరు పెట్టాలి, జనసేన అధినేత ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తుడు. ఇంకా కొన్ని ముచ్చట్లన్నీ అయ్యోటి అన్నీ వచ్చినాడు ముచ్చట చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. పొత్తులతో వెళతామా ఒంటరిగా పోటీ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తుంది అంటుండు. పొత్తెందుకులే నీకు, బొచ్చడు పాలయ్యి మస్తు ఫాలోయింగ్ ఉంది నీకు, ఏం కాదు. తమిళనాడులో విజయ్ లేడు అంటారు కదా, పవన్ కళ్యాణ్కు విజయ్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంది ఫాలోయింగ్. మరి పోటీ చేస్తే పొత్తొద్దేవద్దు, మొత్తం పొట్టు తెలంగాణ కూడా నీకు ఆడ డిప్యూటీ సీఎం అయినావు కదా, ఈడ సీఎం అయితే మేమైతే మరి
అన్నీ ఇరందప్పని మాటలు మాట్లాడుకుంటా అదేంది ఎరుకుక గరిచినట్టు పాడైపోను కయ్య ఉరుకుంటా దానికి ఏ తల లేదు తోక లేదు ఏడికొస్తే ఆడికి సినిమా డైలాలు ఉరుకుంటూ తిరుగుతూ ఉన్నావు కానీ ఇంకా తిరిగి తిప్పకాయ నువ్వే ఇంటికి పోతట్టున్నావు కానీ మమ్మ కానీ ఏమన్నా మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇట్నే పని పడుతుంది నాకు పాడైపోను రేపనాడు వస్తే మరి చెంబడి నీళ్ళని ఇయ్యాలగా మరి ఇస్తారో ఇయ్యరో అని తెలుసుకొని మాట్లాడితే దేశంలో ఎన్నాళ్ళు తిరగడిస్తారు కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లేదు ఆపద మాట్లాడిన మళ్ళీ వస్తాయంటే ఒక గిట్నే ఉంటుంది పంచాయతీ మరి.